హాయ్ ఎవ్రీవన్. ఆటిజం ఇది చాలామందికి తెలిసిన సబ్జెక్టే. కానీ ఇక్కడ నేను చెప్పాలనుకున్నది ఒక అమ్మాయి గురించి. ఎందుకు అంటే నాకు 10 years బ్యాక్ ఒక ఆమె తెలుసు. ఆమె ఎలా ఉండేదంటే ఒక సెలబ్రిటీ రేంజ్లో ఉండేది. తన్ని చూసి ఆడపిల్లంటే ఇలాగే ఉండాలి, ఇంతే స్ట్రాంగ్గా ఉండాలి, ఈ జనరేషన్కి తగ్గట్టు ఉండాలి, she's well educated, she's strong enough and she's earning good income, she's independent, everything, what not, everything. అలా చూశాను. ఇలా అంటే నేను చాలా భయంగా ఉండేదాన్ని. హైదరాబాద్ వెళ్ళిన కొత్తలో తనలా ఉండాలి అని అనిపించేది అనమాట. సో ఆఫ్టర్ సో మెనీ డేస్ నిన్న సాయంత్రం ఆమెతో మాట్లాడడం జరిగింది. సో తను మాట్లాడినప్పుడు తను చెప్పే మాటలు అసలు ఆ సౌమ్యనినా తిను అనిపించింది. ఎలాగంటే ఎలా ఉన్నావు ఏంటి అని మాట్లాడుకునేటప్పుడు వాళ్ళ పెద్దబాబు ఆటిజంతో బాధపడుతున్నాడు. అంటే 8 months ఓల్డ్ నుంచి ఇప్పటి వరకు ఇక మీదట కూడా కంటిన్యూ అవుతుంది. మానసికంగా ఎదుగుదల లేకపోవడం అంతే. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే చిన్న చిన్న అంగవైకల్యం ఉంటే ఫైటింగ్లు జరిగి చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేసి ఆ పిల్లల్ని ఎలాగోలా వదిలించుకుని హాస్టల్స్లోనో తెలిసిన వాళ్ళ దగ్గర పెట్టుకొని కనీసం వాళ్ళు మా పిల్లలు అని చెప్పుకోకుండా ఉన్న పేరెంట్స్ చాలామంది ఉన్నారు. సీరియస్లీ సిటీస్లో తెలుస్తుంది అది బాగా. చాలామంది ఉన్నారు. విలేజెస్లో డెఫినెట్గా చూసుకుంటారు, ఎందుకంటే మన వాళ్ళందరూ ఉంటారు, మనం చూసుకోవాలి అన్న బాధ్యత ఉంటుంది. కానీ ఆమె అలాంటి రేంజ్ నుంచి అంటే పనులన్నీ అన్నీ చేసుకునేది. కానీ ఒక బాబు ఆటిజంతో బాధపడుతున్నాడంటే హీ డజంట్ నో ఎనీథింగ్. ఎలా తినాలో తెలియదు, ఎలా తాగాలో తెలియదు, ఎలా తన బేసిక్ నీడ్స్ ఎలా ఫుల్ఫిల్ చేసుకోవాలో తెలీదు. సో తను ప్రతి థెరపీకి వెళ్ళి ప్రతి డాక్టర్ని కలిసి హౌ టు బిహేవ్, హౌ టు ట్రీట్ అని తెలుసుకొని ప్రతిదీ నాప్కిన్, వాటర్ బాటిల్, స్పూను, షర్ట్ బటన్, కోంబింగ్ హెయిర్, క్లీనింగ్, బాతింగ్, ఫుడ్, ఈటింగ్ హ్యాబిట్స్ అన్నీ కూడా నేర్పించుకుంటూ ఈరోజు 10 years ఓల్డ్ బాయ్ని చేసింది. తను మాట్లాడుతున్నప్పుడు నాకు అనిపించింది షీ బికేమ్ వెరీ వెరీ స్ట్రాంగ్. తను ఏ రాయినైనా సరే తను క్రాస్ చేయగలదు అని. నిజంగా చెప్తున్నాను, షీ ఈజ్ ద ఇన్స్పిరేషన్ టు సో మెనీ పేరెంట్స్. ఒక 2 పిల్లలు ఉంటే ఆ పిల్లల్ని సాకడం, వాళ్ళకి స్నానాలు చేయించడం, ఫుడ్ తినిపించడం, హోంవర్క్స్ చేయించడం, ట్యూషన్స్కి దించడం, స్కూల్కి పంపించడం, ఫీజులు కట్టడం, నాప్కిన్, స్పూను, బాటిల్, వాట్ నాట్, ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ మదర్ కదా. మదరే రెస్పాన్సిబిలిటీ అంటారు. అలాంటిది ఒక ఆటిజం ఉన్న బాయ్ని ఇంట్లో ఒక చిన్న బేబీ అంటే ఒక పసి బిడ్డలా చూసుకుంటూ పేరెంట్స్ ఇద్దరు. ఇక్కడ విచిత్రం ఏంటంటే హస్బెండ్ సపోర్ట్ ఇంకా ఉంది. అస్సలు బాధపడొద్దు, ఇది మనకి దేవుడు ఇచ్చిన వరం. దేవుడు ఎందుకు ఇచ్చాడో తెలీదు. మనకి ఇట్స్ గాడ్స్ గిఫ్ట్ అంతే. వాట్ ఎవర్ ఇట్ ఈస్ వీ షుడ్ యాక్సెప్ట్ అని అన్నారంట ఆయన. వాళ్ళ హస్బెండ్ ఇద్దరు కూడా చాలా చక్కగా ఒక గాజు బొమ్మలాగా చూసుకుంటున్నారంట కదా. నేను ఇంతకుముందు ఒక వీడియో చేశాను, ఆటిజం బ్లైండ్ పీపుల్ని డిస్క్రిమినేట్ చేయొద్దు, వాళ్ళని మంచిగా ట్రీట్ చేయండి, వాళ్ళని ఆడుకోనివ్వండి అని. సో రియల్లీ సౌమ్య, యు ఆర్ ద ఇన్స్పిరేషన్ టు మీ సో మెనీ పేరెంట్స్. అన్నీ బాగున్నా సరే మగపిల్లడు పుట్టలేదు, ఆడపిల్లే పుట్టింది అని గొడవలు పడి వదిలించేసుకుని డైవర్స్ వరకు వెళ్ళిపోయి గొడవలు పడే పేరెంట్స్ని చూశాను. చిన్న చిన్న అంగవైకల్యం ఉంటే ఆమె నా పాపే కాదు, వాడు నా కొడుకే కాదు అనుకుని వదిలేసిన పేరెంట్స్ని చూశాను. అనాథాశ్రమాల్లో చూడండి ఎన్నుంటాయో. అలాంటిది ఇది దేవుడు ఇచ్చినది మనకి. మనం ఏదైనా యాక్సెప్ట్ చేయాలి, మన బాధ్యత మనం నిర్వర్తించాలి అనుకుంటున్నారు చూడు మీ ఇద్దరు. సో ఆ పేరెంట్స్ కోసమే నేను ఈ వీడియో చేశాను. సౌమ్య అండ్ యువర్ హస్బెండ్ బోత్ ఆర్ రియల్లీ ఇన్స్పిరేషన్ టు సో మెనీ పేరెంట్స్. నా చుట్టుపక్కలే చిన్న చిన్న అంగవైకల్యం ఉంటే వదిలేసే పేరెంట్స్ని చూస్తూ ఉంటాను నేను అప్పుడప్పుడు బయటకు వెళ్ళినప్పుడు.
కానీ మీరు లైఫ్ లాంగ్ ఆ స్మైల్తో ఎక్కడ కూడా ఫొటోస్లో కానీ వీడియోస్లో కానీ ఎక్కడా వెనకాల ఒక బాధ ఉంది అని కనిపించనివ్వకుండా ఉంటారు వాళ్ళిద్దరూ కూడా. ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ యూ. నా ఫ్రెండ్ అయినందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. సో దయచేసి ఆటిజం ఉన్న పిల్లల్ని దగ్గర తీసుకోండి. జస్ట్ వాళ్ళు మీరిచ్చే సెన్సిటివ్ హ్యాండ్ అండ్ సెన్సిటివ్ వర్డ్, ఆ టచ్, ఆ ఫీలింగ్ చాలా ఇంపార్టెంట్. థ్యాంక్ యూ.